వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నేత వర్ర రవీంద్రారెడ్డికి వైసీపీ నుంచి ప్రాణహాని ఉందన్నారు టీడీపీ నేత బీటెక్ రవి. వర్ర రవీంద్ర విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతోందన్నారు. వైసీపీ వాళ్లే సోషల్ మీడియాలో లీకులు ఇచ్చి మరీ అరెస్టు చేయించారన్నారు. అతనికి ప్రాణహాని కలిగించి ఆ నెపాన్ని ఏపీ పోలీసుల మీద, టీడీపీ కూటమి మీద తోయాలనుకుంటున్నారన్నారు బీటెక్ రవి. ఛానల్స్ లో కూడా చూస్తున్నాం వర్ర రవీంద్రారెడ్డి నిన్న అరెస్ట్ అయినట్లు. తర్వాత ఇప్పుడు కూడా డీఐజీ కోయా ప్రవీణ్ గారు ఆయన ఇంకా అరెస్ట్ కాలేదని కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒక విషయాన్ని సునిశ్చితంగా కనుక గమనిస్తే వైసీపీకి చెందిన సోషల్ మీడియా వల్లే నిన్నంతా కూడా వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ అయినారని పెట్టడం, తర్వాత మళ్లీ వాళ్లే ఈరోజు తప్పించుకున్నాడని మళ్లీ వాళ్ళే పెట్టడం, ఇదంతా చూస్తూ ఉంటే దీని వెనుక భారీ కుట్రకోణం ఏదైనా దాగి ఉందేమో అనే అనుమానం కలుగుతుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయినామని చెప్పడం, వాళ్ళే తప్పించుకున్నామని చెప్పి వాళ్ళే అతనికి ఏదన్నా కానీ ప్రమాదం సృష్టించి అతని ప్రాణానికి ఏదన్నా హాని చేసి అప్పుడు ఆ నెపం అంతా కూడా ఆంధ్ర పోలీసుల మీద కానీ అలాగే తెలుగుదేశం పార్టీ మీద వేయాలనే ఒక భారీ కుట్ర జరుగుతుందనేది వచ్చి స్పష్టంగా మాకు అనుమానాలు వస్తున్నాయి. తర్వాత ఎందుకంటే వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడని తెలిసి తర్వాత ఈరోజు మళ్లీ అతను లేడని చెప్తూ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ పార్టీకి రాజకీయ ప్రయోజనం జరుగుతుందంటే వాళ్ళ మనిషి కాదు, ఎంతటి వాళ్ళు నీచానికైనా ఎంతటి దుర్మార్గానికైనా తెగబడతారు. ఈరోజు వర్ర రవీంద్రారెడ్డికి వాళ్లే ఏదన్నా ప్రాణహాని చేస్తే అది తప్పకుండా ఆంధ్ర పోలీసుల మీద కానీ తర్వాత కూటమి ప్రభుత్వం మీద పడతాదని ఆలోచన చేసి